సత్యం గారు నమస్కారం సార్. నమస్కారం సార్. మీకు రాజశేఖర్ గారు నమస్కారం సార్. రైట్ అండి, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు? మీ సార్. పోస్టులు చూస్తూ ఉంటాను, మీ భావజాలం అంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని పరితపిస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం కొన్ని చురకలు అంటిస్తూ ఉంటారు, కొన్ని సద్విమర్శలు చేస్తూ ఉంటారు. అది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు మీరు. రైట్, ప్రజెంట్ జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే మీకు ఏమనిపిస్తోంది? పెద్దగా సమయం లేదండి. 2019 ఎన్నికలు అయిపోయిన 6 నెలల తర్వాత స్టార్ట్ అయింది ఈ రాజకీయం. టీడీపీతో పొత్తుంటుందా, జనసేనకి పవర్ షేరింగ్ ఇస్తారా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా, కాపులు ముఖ్యమంత్రి అవుతారా, ఈ రకరకాలవి. ఇంకా కూడా దానికి ఒక క్లారిటీ రాలేదు, ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. జస్ట్ ఇంకో 3 మంత్స్ ఉందంతే ఎలక్షన్స్కి. సో ఏం చెప్తారు? ప్రజెంట్ ఒకవైపు అధికార వైసీపీ లిస్టులు రిలీజ్ చేస్తూ ఉంటే అభ్యర్థులు గెలుపు గుర్రాల కోసం అన్వేషించి అవసరమైతే కొంతమందిని త్యాగం చేయమని చెప్పి కొంతమందిని వదిలించుకుని నయానా భయానా ఏదో వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు ఒక నిర్ణయానికి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి దీని మీద? సార్, మొట్టమొదటిగా మీరు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని తప్పిస్తూ ఉంటారు అంటారు కదా. నేను పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడతలేదండి. అణగారిన వర్గాలకి, తాడిత పీడిత బాధిత వర్గాలకు అధికారం రావాలని పోరాడుతున్న వ్యక్తిని, అది మన చింతా రాజశేఖర్ గారు కూడా తెలుసు. అయితే ప్రస్తుత సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ వర్గాల తరపున పోరాడుతున్నారు కాబట్టి ఉన్న ఏకైక పార్టీ కాబట్టి నా భావజాలం దానికి అనుకూలంగా ఉంటే నేను అదే సైన్స్ లో చెప్పాను. ఓకే సార్, అదే సార్. నేను అంటే ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను సార్. ఒక జర్నలిస్ట్ గా నా భావాలు వ్యక్తం చేస్తుంటాను. చెప్పండి. అయితే మన రాజశేఖర్ గారు అంటే ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో 500 ప్రీమియం తీసేసుకుని బతకడం కోసమే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారన్న భావజాలతో అన్నారు. ఒక అనలిస్ట్ గా మనం పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని 500 కూడా తీసుకుని బతికేస్తున్నారు అనడం చాలా పొరపాటు నేను భావిస్తున్నాను. ఏ పార్టీలోని సభ్యత్వ ఫీజు లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తున్నాడు అన్నట్టుగా ఆయన 500 తీసుకున్న ఇన్సూరెన్స్ కి చేయలేదండి. ఒక క్రియాశీల సభ్యత్వానికి 500 తీసుకుంటూ దాంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకి 5 లక్షలు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు వేరే విషయం, కానీ ఒక సభ్యత్వ కిట్ ఇస్తున్నారు, ప్లస్ ఒక పార్టీలో మెంబర్షిప్ ఇస్తున్నారు వాళ్ళకి. అది లేకపోయినా మెంబర్షిప్ తీసుకున్న చిన్నప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రైమరీ మెంబర్షిప్ 100 రూపీస్ తీసుకున్నారండి 84, 83, 85 లో. ఇప్పుడు తీసుకున్న కేవలం 500 రూపాయలు. రెండో విషయం, పవన్ కళ్యాణ్ గారు ఏదో పార్టీని మోసం, ఆయన ఏం మోసం చేయట్లేదండి. ఆయన పార్టీ ఎటువంటి స్టేజ్ లో పెట్టి, ఎందుకంటే రాజశేఖర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకాల పనిచేసిన వ్యక్తి. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మంచోరు అయిపోలేదు, ఇవాళ ఆయన పడలేదు కానీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ చెడ్డోడు అయిపోలే. పవన్ కళ్యాణ్ అప్పుడు అదే పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెడ్డోడు అయితే రాజశేఖర్ గారు చెడ్డోడు అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టే టైంకి తన అన్న పార్టీ పెట్టేసి ఎత్తేసి కాంగ్రెస్ అమ్మేసుకున్నాడన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టాడండి. రెండోది 3 పెళ్లిళ్ళు అనేది 2 కుదుబండలు ఉండగా పార్టీ పెట్టాడండి. అటువంటి పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టడమే పెద్ద గగనం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి. ఎవరు పార్టీ పెట్టినా కొన్ని వేల కోట్లు డొనేషన్ వస్తుంటే కనీసం 100 కోట్లన్నా వస్తాయి. జనసేనకి డొనేషన్ ఇచ్చి వాళ్ళే తక్కువ, ఒకళ్ళు ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయి ఉండొచ్చు, లేదా ఇద్దరికి నచ్చకపోయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ డొనేషన్ రావట్లేదు కదా. ఎవరు ఇస్తున్నారో ఏదో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇచ్చిన 100 కావచ్చు, 500 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఇటువంటి వాటి మీద పార్టీ నడిచిపోతుందా? రైట్ అండి, అది వేరే అంశం. కానీ ఆయన ఎవరెత్తారో నేను కట్ చేశాను అది, ఎందుకంటే టాపిక్ అది కాదు కదా. ఈ పొత్తుల విషయం మనం మాట్లాడదాం. ఇప్పుడు ఓకే, మీరు చెప్తున్నారు బడుగు బలహీన అణగారిన వర్గాల రాజ్యాధికారం అని మీరు చెప్తున్నారు. మరో పార్టీ యాక్టివ్గా లేదు కాబట్టి, మరో నాయకుడు ఉండడు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆప్షన్గా కనిపిస్తున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేది మీ ఆశ. ఓకే, కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు మీకు ఏదైనా కనుచూపు మేరలో ఏదైనా అవకాశం కనిపిస్తోందా?